అమెరికా కోట్లాది మందికి డాలర్ డ్రీమ్. అక్కడ చదవాలని, అక్కడ ఉద్యోగం చేయాలని, అక్కడే స్థిరపడాలని లక్షలాది మంది యువత తమ జీవితాలను పణంగా పెడుతూ ఉంటారు. కానీ ట్రంప్ వచ్చాక ఆ కలలు కల్లలయ్యే పరిస్థితి వచ్చింది. చదవాలంటే లక్షలు, ఉద్యోగం చేయాలంటే కోట్లు, శాశ్వత నివాసం కావాలంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ డాలర్ల మూల్యం. అక్రమ వలసల పేరుతో విదేశీల బెండు తీసే ప్రోగ్రాంను చాలా ప్లాంట్గా అమలు చేస్తున్నాడు ట్రంప్. అక్రమంగా వెళ్తే బేడీలు, సక్రమంగా వెళ్తే భారీ ఫీజులు. టోటల్ గా అమెరికా డ్రీమ్ ను పే అండ్ ఎంటర్ మోడల్ గా మార్చేశాడు. ఒక్కో పాలసీని చూస్తే అమెరికా వెళ్లాలంటే అర్హత కంటే ముందు బ్యాంక్ బ్యాలెన్స్ అడుగుతున్నట్లే కనిపిస్తోంది. అమెరికా వెళ్లాలంటే అర్హత ముఖ్యమా, డాలర్లు ముఖ్యమా? ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఇమిగ్రేషన్ పాలసీల్లో వరుసగా వస్తున్న మార్పులు విదేశీ విద్యార్థులు, ఉద్యోగార్థులు, శాశ్వత నివాసం కోరుకునే వారందరినీ గందరగోళంలో పడేస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అమెరికా లీగల్ ఇమిగ్రేషన్ వ్యవస్థను ప్రీమియం మోడల్ గా మార్చేసింది. ఇందులో భాగంగానే 2025లో ట్రంప్ గోల్డ్ కార్డ్ స్కీమ్ ను తీసుకొచ్చారు. ఇన్స్టెంట్ గా అమెరికా శాశ్వత నివాస హక్కు పొందాలనుకునే విదేశీయులకు డోర్లు ఓపెన్ చేసింది. దీంతో సాధారణ గ్రీన్ కార్డ్, ఉద్యోగ ఆధారిత ఇమిగ్రేషన్ వ్యవస్థల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఉద్యోగ వీసాల విషయంలో కూడా ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అమెరికన్ ఉద్యోగాలను రక్షించాలనే పేరుతో విదేశీ నైపుణ్యాన్ని తీసుకొచ్చే విధానాలపై ఆర్థిక అడ్డంకులు సృష్టిస్తోంది ట్రంప్ సర్కార్. గోల్డ్ కార్డుకు 1,30,00,000 నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజు. ఇక గోల్డ్ కార్డుకు అదనంగా 9 కోట్లకు పైగా చెల్లింపు తప్పనిసరి. కార్పొరేట్ గోల్డ్ కార్డ్ స్పాన్సర్షిప్ కు సుమారు 20 కోట్లు. అలాగే టెక్ కంపెనీలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలు ఎక్కువగా వినియోగించే H-1B వ్యవస్థపై తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అయితే వాటిలో కొన్ని కోట్ల జోక్యంతో నిలిచిపోయాయి. కొత్తగా H-1B వీసాపై ఏటా 87 లక్షల ఫీజు వసూలు చేయనుంది. గతంలో H-1B ప్రాసెసింగ్ ఖర్చు 2 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఉండేది. H-1B ఫీజు అక్రమమని ఫెడరల్ కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అత్యధికంగా విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశం. అయితే వరుసగా వస్తున్న కొత్త నిబంధనలు, పెరుగుతున్న ఖర్చులు, ఉద్యోగావకాశాలపై అనిశ్చితి కారణంగా అమెరికా పేరెత్తితేనే శ్రీమంతులు సైతం భయపడే సిచ్యువేషన్లోకి తీసుకొచ్చాడు ట్రంప్. ముఖ్యంగా అమెరికాలో చదివి అక్కడే ఉద్యోగం చేసి H-1B లేదా గ్రీన్ కార్డ్ దిశగా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ మార్పులు దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాదు, అమెరికాలో చదివి అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం మరో భారీ షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. డిగ్రీ పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT ద్వారా ఉద్యోగం చేసే విదేశీ విద్యార్థులపై $1,00,000 అంటే సుమారు ₹1 కోటి ఫీజు విధించే ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ పరిశీలిస్తోంది. OPT ఉద్యోగాలకు ఇక నుంచి $1,00,000 ఫీజు. కొత్త ప్రతిపాదనలను ట్రంప్ సర్కార్ ఇప్పటికే సిద్ధం చేసింది. డిగ్రీ తర్వాత ఉద్యోగం చేయాలంటే మరింత ఆర్థిక భారం కానుంది పిల్లలకు. 3.3 లక్షల భారతీయ విద్యార్థులపై ఈ ప్రభావం పడనుంది. యుఎస్ డ్రీమ్ కు కొత్త అడ్డంకులు, కఠినతరమవుతోంది ఈ ట్రంప్ విధానాలు. ఇక దశాబ్దాలుగా అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానాన్ని రద్దు చేశారు ట్రంప్. F1 విద్యార్థులకు గరిష్టంగా 4 ఏళ్లే అమెరికాలో ఉండే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. PhD, మెడిసిన్, దీర్ఘకాలిక రీసెర్చ్ కోర్సులు 4 ఏళ్లు దాటితే తప్పనిసరిగా DHS అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 2024లో OPT పై పనిచేసిన విదేశీ గ్రాడ్యుయేట్లు 4,19,000. అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు 3 లక్షల పైమాటే. F1 విద్యార్థులకు 4 ఏళ్ల గడువు విధించే కొత్త రూల్ తీసుకురానున్నారు. 4 ఏళ్లు దాటితే DHS నుంచి పొడిగింపు అనుమతి తప్పనిసరి. అమెరికాలో మాస్టర్స్ కు సాధారణ ఖర్చు $70,000 అయితే $70,000 నుండి $1,20,000 అవుతూ ఉంది. అయితే OPT ఫీజు అమలైతే మాత్రం మొత్తం ఖర్చు $2,20,000 దాటే అవకాశం ఉంది. అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థలో ట్రంప్ తీసుకొస్తున్న ప్రతి కొత్త నిర్ణయం ఒక్కో సందేశాన్ని ఇస్తున్నాయి. అమెరికా డోర్లు ఎప్పుడూ ఓపెన్ గానే ఉంటాయి, కాకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాలి. ప్రతిభతో పాటు ఆర్థిక సామర్థ్యం కూడా కీలకమంటున్నాడు ట్రంప్.